హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు శ్రీకాంత్ ఎస్టేట్స్. ఉప్పల్ మెట్రో నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్‌కి వచ్చింది. ఈ హౌస్ అయితే వచ్చేసి టోటల్ 60 యార్డ్స్ అయితే ఉంది. ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేస్. ప్రైస్ వచ్చేసి 48 లాక్స్ నెగోషియేషన్ ఉంటుంది. ఒకసారి అయితే మనం ఇంటి లోపలికెళ్ళి హౌస్ ఎలా ఉందో అయితే చూద్దాము. మనకి ఎంట్రన్స్‌లో వచ్చేసి పార్కింగ్ అయితే ఇచ్చిరనమాట. మెయిన్ డోర్‌కి రైట్ సైడ్‌లో మనకి టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చిర్రు. ఎంట్రన్స్‌లో చూడండి మనకి డోర్ ఎంత బాగుందో. డోర్ ఫినిషింగ్ గాని, చౌకట్టు గాని చాలా బాగుందనమాట. మనకి కింద చూసుకున్నట్లయితే మొత్తం వైట్ గ్రానైట్ అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చిర్రు. మనకి టీవీ పెట్టుకోవడానికి కూడా హాల్‌కి లెఫ్ట్ సైడ్‌లో అయితే ఇచ్చిరనమాట. టీవీ పెట్టుకోవడానికి చాలా పెద్దగా కూడా ఉంది. సైజ్ అనేది చాలా పెద్దగా ఇచ్చిర్రు. ఒకసారి చూడండి. మనకి సెల్ఫ్‌లు గాని, టీవీ పెట్టుకోవడానికి కూడా చాలా పెద్దగా ఇచ్చిర్రు. ఒకసారి కిచెన్ చూడండి. కిచెన్ అయితే మొత్తం బ్లాక్ గ్రానైట్‌తోనైతే ఫినిషింగ్ అయితే ఇచ్చిరనమాట. కిచెన్‌లో మనకు మెయిన్‌గా వచ్చేటి సెల్ఫ్‌లనమాట. సెల్ఫ్‌లు కూడా చూడండి ఎంత పెద్దగా, ఎంత బాగా ఇచ్చారో. మనకి హాల్‌కి రైట్ సైడ్‌లో వచ్చేసి టాయిలెట్ ఇచ్చిరనమాట. టాయిలెట్ కూడా చాలా స్పేషియస్‌గా పెద్దగా అయితే వచ్చింది. హాల్‌కి రైట్ సైడ్‌లో వచ్చేసి మనకి షట్టర్ ఉంటుందనమాట. మనం హాల్ నుంచి డైరెక్ట్ షట్టర్‌కి అయితే వెళ్ళొచ్చు. మనకి షట్టర్ ఉన్న రూమ్ కూడా చాలా స్పేషియస్‌గా పెద్దగా ఇంకా ఫాల్ సీలింగ్‌తో పాటు సెల్ఫ్‌లు కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చిరనమాట. ఇందులో మనకి బ్లాక్ గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చిర్రు. మనం బయటికి రాగానే స్టెప్స్ కింద అయితే ఒక వాష్‌రూమ్ అయితే ఇచ్చిరనమాట. వాష్‌రూమ్ కూడా చాలా పెద్దగా స్పేషియస్‌గా అయితే ఉంది. మనకి కామన్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. వాష్‌రూమ్ నుంచి కొంచెం ముందుకి వస్తే మనకి సంప్ ఉంటుందనమాట వాటర్ స్టోరేజ్‌ది. ఇంకా మీరు కొంచెం ముందుకు చూసుకున్నట్లయితే అక్కడ బోర్ పాయింట్ కూడా ఉంటుంది. ఒకసారి అయితే మనం పైకెళ్ళి డబుల్ బెడ్‌రూమ్ ఎలా ఉందో అయితే చూద్దాము. స్టెప్స్ కూడా చూడండి మనకి బ్లాక్ గ్రానైట్‌తోనైతే మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చిర్రు. రైట్ సైడ్‌లో ఒక విండో కూడా ఇచ్చిరనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. మనకి డోర్‌కి లెఫ్ట్ సైడ్‌లో అయితే ఒక వాష్ ఏరియా గూడా ఇచ్చిరనమాట. మనకి మంచిగా టైల్స్‌తో అయితే ఫినిషింగ్ ఇచ్చిర్రు. ఇది రైట్ సైడ్‌లో వచ్చేసి మనకిది పెద్ద డోర్ ఎంట్రీ అనమాట. మెయిన్ డోర్ ఎంట్రీ ఇది. ఒకసారి మనం లోపలికెళ్ళి హౌస్ ఎలా ఉందో అయితే చూద్దాము. మనకి హాల్ వచ్చేసి చూడండి వైట్ గ్రానైట్‌తో అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చిరనమాట. హాల్‌కి ఆపోజిట్‌లోనే కిచెన్ ఇచ్చిరనమాట. కిచెన్ గూడా చూడండి చాలా స్పేషియస్‌గా పెద్దగా అయితే వచ్చింది. బ్లాక్ టైల్స్‌తో అయితే ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట. చూడండి ఎంత బాగుందో. టైల్స్ కూడా చాలా లుకింగ్ కూడా చాలా బాగున్నాయి. లెఫ్ట్ సైడ్‌లో డిష్ వాషర్ అయితే ఇచ్చిర్రు. మనకి కిచెన్ నుంచి రైట్ సైడ్‌లో వచ్చేసి హాల్‌లో టీవీ పెట్టుకోవడానికైతే సెల్ఫ్ ఇచ్చిరనమాట. మనకి హాల్ నుంచి రైట్ సైడ్‌లో చూసుకున్నట్లయితే మనకు బెడ్‌రూమ్ నంబర్ 1 అయితే ఉంటుందనమాట. ఒకసారి బెడ్‌రూమ్ అయితే చూద్దాము ఎలా ఉందో. బెడ్‌రూమ్‌లో కూడా మనకి వైట్ గ్రానైట్‌తో పాటు ఇంకా సెల్ఫ్స్ వచ్చాయి. ఇంకా విండో కూడా వచ్చింది. పైన టాప్‌లో చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చిర్రు. ఇంకా సెల్ఫ్ కూడా పెద్దదైతే ఇచ్చిర్రు. హాల్ నుంచి రైట్ సైడ్‌లో చూసుకున్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కింద ఎలానో పైన కూడా వాష్‌రూమ్ అయితే ఇచ్చిరనమాట. వాష్‌రూమ్ కూడా చాలా స్పేషియస్‌గా వచ్చింది. టైల్స్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. మనకి వాష్‌రూమ్ పక్కన వచ్చేసి ఒక బెడ్‌రూమ్ ఇచ్చిరనమాట. అదే మాస్టర్ బెడ్‌రూమ్. బెడ్‌రూమ్ కూడా చాలా పెద్దగుంది. స్పేషియస్‌గా ఉంది. గ్రానైట్‌తోని మంచి ఫినిషింగ్ అయితే ఉందనమాట. మనకి బట్టలు కూడా పెట్టుకోవడానికి కూడా పెద్దగా సెల్ఫ్‌లు అయితే ఇచ్చిర్రు. ఇంకా విండో కూడా వెంటిలేషన్ కోసం అయితే ఇచ్చిరనమాట. వీటితో పాటు మనకి బెడ్‌రూమ్‌లో అటాచ్ వాష్‌రూమ్ కూడా ఇచ్చిర్రు. వాష్‌రూమ్ కూడా చాలా పెద్దగా స్పేషియస్‌గా వచ్చింది. టైల్స్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. ఒకసారి పైనుంచి అయితే వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ హౌస్ వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్‌లో అయితే ఉంటుంది. హౌస్ మధ్యలోనే ఉంటుంది. ప్రాపర్టీ అయితే చాలా బాగుంది తక్కువ బడ్జెట్‌లో. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.